కడప జిల్లా లింగాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. ఇదంతా వైసీపీ కార్యకర్తల పనిగా షర్మిల ఆరోపించారు. ఇలాంటి వాటికి బెదిరిపోయే లీడర్ను కానంటూ ఘాటుగా బదులిచ్చారు. అటు అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ రోజు మనం నిర్ణయించుకోవాల్సింది చేశారు. డ్రిప్ సహాయం చేశారా? రాజశేఖర రెడ్డి గారు అయితే డ్రిప్ మొత్తం ఉచితంగానే ఇస్తే వీళ్ళు 4 ఏళ్లు మర్చిపోయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయనగా ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారే వీళ్ళ నాయకులు. వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు. కడప జిల్లా లింగాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, లింగాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే మధ్యాహ్నం 4 గంటల తర్వాత పులివెందుల నుండి సింహాద్రిపురం మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టాలని చెప్పి వెళుతున్న మార్గంలో మన ఈ లింగాల మండలం దగ్గరకు వచ్చేసరికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు బలవంతంగా జెండాలు తెచ్చి జై జగన్, జై అవినాష్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని ఘటన సద్దుమణిచారు. రేఖ, మధు, అయితే ఇదంతా కూడా వైసీపీ పనేనంటూ కూడా షర్మిల ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు పోలీసులు ఏమంటున్నారు అల్లరి మూకలకు సంబంధించి? అయితే రేఖ, గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పదే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా 2024 ఎన్నికల్లో మరోసారి ఎంపీ సీటుని కేటాయించడంపై ఆమె పదే ప్రస్తావన తెస్తుంది. దీనికి అనుగుణంగా నేడు సింహాద్రిపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఎటువంటి ఉద్రిక్తత జరగలేదు. పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. రేఖ, మధు, అయితే ఈ కడప జిల్లా లింగాలలో ఈ బహిరంగ సభలు ఎప్పుడు ప్రారంభమైంది? అల్లరి మూకలు ఎప్పుడు ఆ సభలోకి, అంటే ఆ షోలోకి ఎప్పుడు వాళ్ళు చేరారు? లింగాల మండలంలోకి 4:28 అక్కడికి చేరుకున్నారు. అయితే యాక్చువల్లీ లింగాల మండలంలో రోడ్ షో మాత్రమే నిర్వహించారు. అక్కడ సభ అయితే నిర్వహించలేదు. వైఎస్ షర్మిల గారు సింహాద్రిపురం మండలంలో ఇప్పుడు సభ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సభకు వెళ్లే క్రమంలో దారిలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వైసీపీ కార్యకర్తలను, నేతల్ని పోలీసులు అడ్డుకొని ఒక్కసారిగా ఘటనను సద్దుమణిగే ప్రయత్నం చేశారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ మధు.